అమరావతి విషయంలో జగన్‌ని టార్గెట్ చేస్తే తప్పేం లేదు. ఆయన దానికి వివరణ ఇచ్చుకోవాలి. ఇటు పక్కన తెలుగుదేశానికి ఆ విషయంలో యాడెడ్ అడ్వాంటేజ్. జగన్ వ్యతిరేకులకి యాడెడ్ అడ్వాంటేజ్. బట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో జగన్‌ని నిందించినా, నిలదీసినా, అదేమీ లేదని చెప్పినా అది నష్టం అధికార పక్షానికి, కూటమికే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 770 అడుగుల నుంచి 800 10 అడుగుల లోపే నీళ్లు లాగేసుకోవడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తే, దానికంటే కిందనే నీళ్లు లాక్కునేందుకు జగన్ చేసినటువంటి ఎత్తుగడే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఏ పథకమైనా సరే సామాన్యుడికి అర్థం కావు. ఇంటికి నీళ్ళు వచ్చినప్పుడు అరే ఆ పథకం చంద్రబాబు వల్ల వచ్చిందిరా, జగన్ వల్ల వచ్చిందిరా, రాజశేఖర రెడ్డి వచ్చిందిరా అంటారు. ఇప్పుడు పట్టిసీమ చంద్రబాబు కట్టించిన పబ్లిక్ పెద్దగా అర్థం కాలేదు. ఎందుకని? ఆల్రెడీ కృష్ణానది ఉంది. కృష్ణానదిలోకి ఈ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి స్థిరీకరణ చేస్తున్నారు. ప్రచారం ఎంత చేసుకున్నా కొత్తగా ఒరిగింది ఏం లేదు ప్రజలకి. పాత ఆయకట్టుకే స్థిరీకరణ. పులిచింతల అందుకే ఉంది, ఇది అందుకే ఉంది. బట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం 3 జిల్లాలకి కొత్త ఆయకట్టిస్తుంది. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి ఆయకట్టుకి స్థిరీకరణ కుదురుతుంది. దానికోసం తీసుకొచ్చింది. అటు చట్ట ప్రకారం కూడా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే రాయలసీమకి కేటాయించబడినటువంటి 130 టీఎంసీల నీళ్ళనే వాడతారు. అంతకంటే ఎక్కువేం వాడరు. కావాలంటే టెలిమెట్రీ పెట్టుకోవచ్చు. కాకపోతే పైన కేసీఆర్ లేపేస్తున్నాడు కాబట్టి కింద నుంచి తీసుకునే ప్రయత్నం. ఇంతవరకు పైనుంచి తీసుకునే హక్కు మాత్రమే రాయలసీమకు ఉంది. దాన్ని కింద నుంచి పొక్కబెట్టి తీసుకొస్తున్నాడు రాయలసీమ ఎత్తిపోతల. ఒకప్పుడు పోతిరెడ్డిపాడుని ఎట్లాగే విమర్శించారు, నిందించారు, దూషించారు. కానీ ఆ పోతిరెడ్డిపాడు ప్రయోజనం రాయలసీమకి తెలవబట్టిన 2 సార్లు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానియకుండా చేశారు 2014-19లో. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది రాయలసీమలో 14లో రాష్ట్రం అంతా అధికారంలోకి వచ్చింది, రాయలసీమలో దెబ్బతిన్నారు. 19లో కూడా రాయలసీమలో కేవలం 3టికే పరిమితమైంది. జగన్ని ఓడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ బీసీ అస్త్రం వేసి దెబ్బతిన్నాడు. రెండవది నాయకులు పట్టించుకోవడం వల్ల దెబ్బతిన్నాడు. కూటమిగా ప్లాన్ చేయడం వల్ల దెబ్బతిన్నాడు. ఈ దెబ్బని జగన్ కెరీర్ అయిపోయింది అనుకునే అమాయకత్వంతో రాయలసీమకు అన్యాయం చేస్తా ఉంటే దాన్ని సమర్థించుకుంటూ ఓ పక్కన స్వయంగా రేవంత్ రెడ్డి నేనే చంద్రబాబుతో చెప్పాక ఆపానన్నాడు. అసలు అతన్నేమనకుండా జగన్ దీని మీద దుర్మార్గం చేస్తున్నాడని తప్పుడు వార్తలు రాయించుకుని తప్పుడు ప్రచారాలు చేస్తే ఏం ప్రయోజనం? రెండోది రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఏ ప్రయోజనం లేదని ఎవడైనా మాట్లాడతాడా? ఆ మాట్లాడుతున్నోడికి బుర్ర లేనోడన్నా అయి ఉండాలి, సబ్జెక్ట్ లేనోడన్నా అయి ఉండాలి, లేదంటే ఎదురుదాడి చేస్తే మేము ఏం వాగితే అది సరిపోతుంది అనుకున్నోడన్నా అయి ఉండాలి. అక్కడ పైనుంచి నీళ్లు రావట్లేదు 881 అడుగులు, నువ్వు తెచ్చిస్తున్నావా? అదేమంటే ముచ్చుమూరులో ఎన్ని టీఎంసీలు నీళ్ళు వస్తాయి? 0.6 వస్తుంది అక్కడ క్యూసెక్లు. 0.6 టీఎంసీలు తీసుకునేటప్పటికి తల తోక్క వస్తుంది అక్కడ. ఎందుకని? అక్కడేమీ వరద నీళ్లు కంటిన్యూగా వచ్చేది కాదు. 4 నెలలు 5 నెలలు రావు వరదలు. వచ్చిన వారం 10 రోజుల్లో లాక్కోవాలి. ముచ్చుమూరులో నుంచి అది కుదరకే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం. పోతిరెడ్డిపాడికే రావట్లేదు. అట్లాగే పోతిరెడ్డిపాడికే నీళ్లు రావట్లేదు. అందుకని రాయలసీమ ఎత్తిపోతల పథకం. అది రాయలసీమకు సంబంధించినంత వరకు ప్రజలకి తెలుసు ఆ విషయం. రాయలసీమ ప్రజలకి నీటి మీద మంచి అవగాహన ఉంది. రాయలసీమ రైతులకి నీటి మీద మంచి అవగాహన ఉంది. సరే కోస్తాను ఉత్తరాంధ్రాలకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ ప్రజల్ని మోసం చేయొచ్చు, అక్కడ చేసినటువంటి తప్పుని కవర్ చేసుకోవడానికి అనుకుంటే, రాయలసీమను వదులుకోవాలనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.